అందరికీ హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో 'నయనం' వెబ్ సిరీస్ పార్ట్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. పార్ట్ 1 కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఇంకో వీడియోలో ఉంది. దీంట్లోనే చూడండి. సీన్ స్టార్ట్ అవ్వంగానే మాధవి అయితే ఒంటరిగా వెళ్తూ ఉంటుంది నైట్ టైమ్‌లో. మన డాక్టర్ నయన్ గూడా మాధవిని ఫాలో చేస్తూ వెళ్తుంటాడనమాట. ఎక్కడికెళ్తుందని చెప్పి. మధ్యలో తనకొక కాలొస్తుంది. ఎవరా అని చూద్దామని ఆగిపోంగానే ఎవరో వెనక నుంచి మత్తుమందిస్తారు. తను స్పృహ తప్పి పడిపోతాడు. లేచి చూసేసరికి కార్‌లో ఉంటున్నాడు. ఏంటబ్బా నేనిక్కడున్నా అనుకుంటాడు. ఒక కాలొస్తుంది. "నువ్వు డాక్టర్‌వి డాక్టర్ పనులు చేసుకోకుండా ఇట్లా డిటెక్టివ్‌లా జేయకు" అని చెప్పి అంటారనమాట. ఎవరబ్బా అని అనుకుంటూ తను తన ఫ్లాట్‌కొచ్చేస్తాడు. ఫ్లాట్‌కొచ్చి ఆలోచిస్తుంటాడు. అసలు ఎవరు ఫాలో చేస్తున్నారు? ఎవరు నన్ను బెదిరిస్తున్నారు? అని జెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సడెన్‌గా డోర్ మోగుద్దనమాట. ఎవరా అని అనుకుంటూ వెళ్లి ఓపెన్ చేయంగానే వాళ్ళ పని మనిషొస్తుంది. పని మనిషిని చూసి, "ఏంటి ఇప్పుడా వచ్చేది? కొంచెం కూడా టైమ్ సెన్స్ లేదా? ఎళ్లి ఇల్లు క్లీన్ చేయి" అంటాడు. నెక్స్ట్ సీన్‌లో మాధవి ఏమో చేతిలో ఒకటి పట్టుకొని దానికి పెయింట్ ఏస్తూ ఉంటుంది. సడెన్‌గా ఒక కాలొస్తుంది. ఏదో బాడీ దొరికింది చూడ్డానికి రమ్మని చెప్పి పిలుస్తారనమాట. వాళ్ళ అత్తని, మామని ఇద్దరిని తీసుకొని తను ఆటోలో వెళ్తుంది. ఈ గ్యాప్‌లో మన డాక్టర్ నయని ఇంటికొస్తాడు. ఆ లాక్‌ని ఒక ఏదో పుల్ల లాంటి దాన్ని బెట్టి తీసి ఓపెన్ జేసేస్తాడు. ఓపెన్ జేసి ఇంట్లోకెళ్ళి చెక్ చేస్తాడనమాట. చెక్ చేసి అన్నీ అంటే ఏమేమి ఉన్నాయా మొత్తం అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. వీళ్ళేమో మార్చురీకెళ్తారు. మార్చురీకెళ్తే వాళ్ళక్కడ ఒక బాడీని జూపిస్తారు. ఇక్కడ నయనేమో కిచెన్‌లో అంతా వెతుకుతూ ఉంటాడనమాట ఇల్లంతా. అంటే అట్ల కాడలు అలాగే అన్నీ చూస్తూ ఉంటాడు. వీళ్ళేమో బాడీ ఫేస్ ఓపెన్ చేసి చూపిస్తుంటారు. 2 సీన్స్ మనకి ప్యారలల్‌గా జరుగుతుంటాయి. ఇట్లా కబోర్డ్స్ అన్నీ గూడా నయన ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడనమాట. ఒక ఫ్లవర్ వాజ్ తన చెయ్యి తగిలి కింద పడిపోతే అది మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. ఇంకా అలాగా తను బెడ్‌రూమ్‌లోకెళ్ళి బెడ్‌రూమ్‌లో గూడా కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. సడెన్‌గా ఒకటి వాల్ క్లాక్‌ని చూడంగానే అది కొంచెం అన్‌యూజువల్‌గా అనిపిస్తది. దానికొకటి ఏదో వేలాడుతూ ఉన్నట్టు ఉంటదనమాట. ఇదేంటబ్బా అని చెప్పి తీసి చూసి పెట్టుకుంటాడు. ఇంతలో ఇంక అతనెళ్ళిపోయి లాక్ చేస్తారనమాట. అక్కడ మార్చురీలో అది వర్క్ అయిపోయి వీళ్ళొచ్చేస్తారు. బాడీకి అది కాదని. ఈమె క్లాక్ వైపు చూడంగానే తను పెట్టింది కనిపిచ్చదు. అదేంటబ్బా ఏమైపోయింది అని అనుకుంటుంది. కాల్ చేస్తది. మళ్ళీ కాల్ చేసి చెప్పుద్ది. ఇక్కడ డాక్టర్ నయన్ ఏమో డెలివరీ బాయ్ లాగెళ్ళి ఇదో ఈ సీఐకి ఇయ్యండి అని చెప్పి ఒక పార్సిల్ ఇచ్చేస్తాడు. ఆ పార్సిల్ తీసుకొనెళ్ళి ఈ కానిస్టేబుల్స్ అనుకుంటారనమాట. అసలు ఊరు లేదు, పేరు లేదు. ఏంటిదబ్బా ఇది అని ఉంటుంది. కానీ దానిపైన షీ కిల్డ్ హిమ్ అని ఉంటుంది. అయితే సర్లే గాని తీసుకొనెళ్ళి మనకు స్టోర్ రూమ్‌లో పడేసేయి అని చెప్పి చెప్తాడనమాట ఎస్ఐ. సరే అని చెప్పి తీసుకొనెళ్ళి కానిస్టేబుల్ స్టోర్ రూమ్‌లో పడేస్తాడు. దీన్ని ఎలాగైనా పట్టిచ్చేసా ఇంక నేను హ్యాపీగా ఉండొచ్చు. అనుకున్నది చేశానని చెప్పి డాన్స్ చేస్తుంటే ఇంతలో మాస్క్ మెన్ వచ్చి డాక్టర్ నయన్ని కారుకేసి తలకేసి గుద్దుతాడనమాట. "ఏమైంది సార్" అని రాంగానే అడుగుతాడు సెక్యూరిటీ. అడిగితే "నువ్వు ఎప్పుడు సెక్యూరిటీ డ్యూటీ చేయనే చేయవు. పట్టించుకోనే పట్టించుకోవు. సరిగ్గా ఎవరొస్తున్నారు, ఎవరెళ్తున్నారు" అని చెప్పి కోప్పడతాడు. వెళ్ళి తనకు ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటున్నాడనమాట దెబ్బకి. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని టాబ్లెట్స్ ఏసుకొని వాటర్ తాగుతూ ఉంటాడు. ఒక పక్కేమో సీఐ ఏమో వెళ్ళి టీ తాగుతూ టీ షాప్ దగ్గర కూర్చొని ఉంటాడనమాట. కానిస్టేబుల్స్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనీ ఇద్దామని జోబులో నుంచి ఇలా తీయంగానే దానిపైన ఇట్స్ నాట్ మిస్సింగ్ ఇట్స్ మర్డర్ అంటారు. అంటే ఇది మర్డర్ గాదా అని అనుకుంటాడు. అని అనుకోని వెళ్ళి అసలు ఏం జరుగుతుంది? అన్నీ తన దగ్గర క్లూస్ అన్నీ గూడా చెక్ చేస్తూ ఉంటాడనమాట. ఒకవైపు డాక్టర్ నయన్ ఏమో హ్యాపీగా చిల్ అవుతూ ఉంటాడు. ఇంక వాళ్ళు పట్టుకుంటారులే. నేను వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చాను కదా! అనుకుంటుంటారు. ఇంతలో వాళ్ళ హాస్పిటల్ వైపు ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుందనమాట. బయటికెళ్ళి చూస్తే ఎవరు కనిపిచ్చరు. ఏంటబ్బా! అని చెప్పి కొంచెం ముందుకెళ్ళంగానే ఎవరో కిటికీలో ఒక కరెన్సీ నోట్ పెట్టుంటారు. అది ఓపెన్ చేస్తే యూ విల్ డై సూన్ అని ఉంటది. మళ్ళీ నన్నిలా బెదిరించడం మొదలుపెట్టారా అనుకుంటారు. కట్ చేస్తే ఇక్కడ మాధవి వాళ్ళ అత్తగారేమో ఇంట్లో పూజ చేస్తూ ఉంటది. కొడుకు ఎలాగైనా చెప్పి తిరుగు రావాలని చెప్పి. తను బొట్టు పెట్టుకోకపోతే "ఏంటమ్మా కనీసం బొట్టు పెట్టుకోవచ్చు కదా!" అంటుందనమాట. ఇంకా మన ఇన్స్‌పెక్టర్ ఏమో స్కూల్లో ఉన్న ఒక హిందీ టీచర్‌ని పిలుస్తాడనమాట ఎంక్వైరీ కోసమని. హిందీ టీచర్ వచ్చి కూర్చుంటాడు. "సార్ మా స్కూల్లో ఇల్లీగల్‌గా ట్యూషన్స్ చెప్పకూడదు. అందుకనే దాని గురించి అతను ఇల్లీగల్‌గా ట్యూషన్స్ చెప్పేవాడు. అందుకనే గొడవ అయ్యేది." అంటే నోటిచ్చి "ఈ రైటింగ్ నీకు తెలుసా?" అంటే "నాకు తెలీదని" చెప్తాడు. మాధవి ఏమో మళ్ళీ ఎప్పటిలాగే వెళ్తూ ఉంటుంది. తన వెనకే మన డాక్టర్ నయన్ కూడా వెళ్తూ ఉంటాడు. అయితే నయన్ హిందీ టీచరు, మాధవి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం చూస్తాడనమాట. అయితే నయను సరే మనం హిందీ టీచర్‌ని అడిగితే ఏమైనా క్లూ దొరుకుద్దేమో అని చెప్పి వెళ్లి మాట్లాడతాడు.
ఏ మన సీఐ ఏమో కానిస్టేబుల్స్‌తో మాధవి వాళ్ళ ఇంటి దగ్గరకొస్తాడు. అయితే పైకి ఒక కానిస్టేబుల్ ఎళ్లి చూసి, "ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒట్టికి తాళమేసుంది సార్." అంటే ఇంకొకతనొచ్చి, "వాళ్ళిద్దరు అక్క చెల్లెలే ఉంటారు సార్ ఆ ఇంట్లో. పాపం వాళ్ళ అక్కే అంతా తనే జాబ్ చేస్తూ కష్టపడి చూసుకుంటూ ఉంటుంది" అని అనుకుంటారు. ఇంతలో సీఐకి ఎవరో వెనక నుంచి ఒక బాల్‌తో కొడతారనమాట. ఆ బాల్‌కి మళ్ళీ ఒక స్లిప్ ఉంటుంది. "నువ్వు ఫైండ్ ద డెడ్ బాడీ" అని. అంటే ఏంటయ్యా! మళ్ళీ వీడెవడో మనకు క్లూ ఇచ్చాడు. డెడ్ బాడీని పట్టుకోమని చెప్తున్నారు. అసలేం జరిగింది అని జెప్పి అనుకుంటారు. సరే అని వెళ్ళి వచ్చిన పార్సెల్‌ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఉంటదనమాట పెయింటేసింది. వెనకది తీయంగానే చూసి షాక్ అవుతాడు. ఇదేంటబ్బా! ఇలా ఉంది. ఇట్లాంటివి కూడా ఉంటాయని చెప్పి. సరే మళ్ళీ మనం మాధవి వాళ్ళ ఇంటికెళ్ళి చెక్ చేద్దామంటారు. అన్ని రూమ్స్ తిరుగుతూ ఉంటారు. అయితే మాధవి వాళ్ళ అత్తామామ అంటారనమాట. "ఏంటి సార్ మీరింత సడెన్‌గా వచ్చి చెక్ చేస్తున్నారు. అసలు మా అబ్బాయిని కనిపెట్టారా అమ్మా? కనిపెట్టారా?" అంటే, "అదే పనిలో ఉన్నా అమ్మ. దొరకగానే మిమ్మల్ని కన్సల్ట్ అవుతాము" అని చెప్పి చెప్తారు. ఇంతలో సీసీ కెమెరా ఫుటేజ్ వస్తుందనమాట. సీఐ ఏమో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. అలాగే ఈ కల్పనను గూడా పిలిచి ఎంక్వైరీ చేస్తుంటాడు. "నువ్వు అంతకుముందు హాస్పిటల్‌లో చేసేదానివి గదా! ఇప్పుడెక్కడ చేస్తున్నావు?" అంటే, "బంజారా హిల్స్‌లో చేస్తున్నా. నా జాబ్ పోయింది. తీసేశారు అందుకని" అంటాడు. అయితే ఈయన ఈ నోట్‌ని పెట్టుకొని రైటింగ్‌ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇట్స్ నాట్ మిస్సింగ్ ఇట్స్ మర్డర్ అంటే ఎవరు చంపారని. ఇంతలో హిందీ మాస్టారు కాల్ చేస్తారనమాట. కాల్ చేసి, "సార్ నన్ను ఒకరు వచ్చి ఇలా అడిగారు. ఎంక్వైరీ చేశారు. మాస్టర్ గారి గురించి. అతని పేరు ఏంటి" అంటే, "నేను అతని పేరు గురించి ఏమి అడగలేదు సార్. కాకపోతే తన కార్ వెనక ప్లేట్ నంబర్‌ని నోట్ చేశాను. మీకు వాట్సాప్‌లో పంపిస్తానని" చెప్పి పంపిస్తాడనమాట. అది చూడంగానే కానిస్టేబుల్ అంటాడు, "ఇది డాక్టర్ నయన్ కార్ సార్. ఆ రోజు గొడవైనప్పుడు నేను చూసాను" అనుకుంటారు. ఇక్కడ మళ్ళీ నయన్‌కేమో ఎవరో డోర్ కింద నుంచి "నువ్వు స్టార్ట్ చేసిన గేము నీతోనే ఎండ్ చేస్తా" అని చెప్పి ఒక కవరేస్తారు. ఓపెన్ చేయంగానే దాంట్లో వాడు తిరిగినయన్ని ఫోటోస్ ఉంటాయన్నమాట. వాడు తనని ఫాలో చేస్తున్నట్లు అన్ని ఫోటోస్ అన్నీ చూస్తారు. ఇంకా వీళ్ళు బాడీని ఫైండ్ ఔట్ చేయమన్నారు గదా! సీఐ ఏమో కానిస్టేబుల్‌తో బాడీని కనిపెట్టాలని తిరుగుతూ ఉంటారు. అయితే ఒక చెరువు దగ్గర అతని బట్టలు, అలాగే అతని ఐడీ కార్డ్స్ అవన్నీ దొరుకుతాయన్నమాట. ఒకతన్ని పట్టుకొని, "ఏంటి నువ్వేనా దొంగతనం చేశావా?" అని అడిగితే అతనంటాడు, "నేను కాదు. కాదు సార్, నేను మందు తాగుతూ కూర్చుంటే నైట్ ఒక అమ్మాయొచ్చి ఇక్కడ పడేసెళ్ళింది" అని చెప్తాడనమాట. ఏంటి అమ్మాయా? అమ్మాయి పడేసెళ్ళిందా? అని అంటాడు. "అవును సార్. నిజంగానే సార్. అమ్మాయి పడేసెళ్ళింది" అంటే, "మరి నీకు ఆ అమ్మాయి ఫేస్ గుర్తుందా?" అంటే, లేదు సార్" అంటే, "సరే వీడిని తీసుకెళ్ళి కొంచెం కొంచెమైనా గుర్తుంటది కదా! స్కెచ్ ఏయించండి" అని చెప్పి పంపిస్తారు. మళ్ళీ మాధవ్ వాళ్ళ ఇంటికొస్తారు పోలీస్ వాళ్ళు. మాధవ్ వాళ్ళ ఇంటికొచ్చేసరికి అప్పుడే బయట నుంచి వస్తుందనమాట మాధవి. ఆయన బట్టలు అన్నీ పర్స్ అన్నీ ఫోటోస్ తీసి, "ఇవి మీ ఆయనవేనా?" అని చెప్పి అడుగుతారు. అడిగితే మాధవి, "అవును సార్. మీకెక్కడ దొరికాయి? బాడీ గూడా దొరికిందా?" అంటుందనమాట. అంటే, "లేదు వెతుకుతున్నాము. వెతుకుతూనే ఉంటాము మీ ఆయన దొరికే వరకు. మీరు కంగారు పడకండి" అంటాడు. అయితే మళ్ళీ మాస్క్ మెన్‌ని పిలిచి, "మాధవి ఇలా పోలీస్ వాళ్ళొచ్చారు. మనము తొందరగా ఈ బాడీని ఏదో ఒకటి చేయాలి" అని చెప్పి చెప్తుంది. ఇంతలో వీళ్ళు మన సీఐ అయితే కానిస్టేబుల్స్‌ని తీసుకొని డాక్టర్ నయన్ క్లినిక్ దగ్గరకొస్తారు. ఎక్కడికెళ్లారు? క్లోజ్ చేసున్నారేంటి అనుకుంటుంటారు. ఇంతలో టీలవి తీసుకెళ్ళే అబ్బాయొస్తాడనమాట. ఆ అబ్బాయిని అడిగితే బోస్ అని ఉంటాడు. అతనే క్లోజ్ చేసేది, ఓపెన్ చేసేది. అంటే ఎక్కడుంటాడు అతను తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాడనమాట ఆ అబ్బాయి. అదిగో అతనే బోసు అని అంటారు. సరే అని చెప్పి పోలీస్ వాళ్ళు బోస్ దగ్గరికెళ్తారు. ఈ బోస్ ఎవరో మీరు లాస్ట్ స్టోరీలో వినే ఉంటారు గదా! నయన్ వాళ్ళ కాంపౌండర్ అనమాట. "అసలు మీ సార్ ఎక్కడుంటారంటే" "ఏమో సార్ అసలు 1 వీక్ దాదాపు వారమైతుంది సార్" అంటే ఎప్పుడు క్లోజ్ చేశారు అంటే జనవరి 21 అని అంటాడనమాట. సరే ఇంటికి తీసుకెళ్దువు పదా అని చెప్పి తీసుకెళ్తాడు. వాళ్ళ అపార్ట్‌మెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్‌ని అడుగుతాడు. నయన్ ఎలాంటోడు అన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడనమాట. ఇట్లా అందరి గురించి తెలుసుకోవాలని అతనికి బాగా ఇంట్రెస్ట్ సార్. ఆహ్, స అయితే నేనే చెప్తూ ఉంటా. అంటే వాళ్ళ అబ్బాయొచ్చి మా నాన్నకు రూ. 100 ఇస్తాడు చెప్పినందుకు అని అంటారనమాట. ఇంక వీళ్ళు మనము ఫ్రిడ్జ్‌లో నుంచి ఈ శవాన్ని బయటికి తీసే టైమొచ్చిందని మాధవి కాల్‌లో మాట్లాడుతూ ఉంటుంది. హ్మ్. ఇంతలో మన డాక్టర్ నయనేమో అబ్బా! ఇంక వెళ్ళాలి హాస్పిటల్‌కెళ్ళి అన్నీ సర్దేసుకొని ఎళ్ళిపోవాలి అనుకున్నట్టుగా అనుకుంటూ ఉంటారు. ఇతనేమో ఈ డాక్టర్‌కి ఈ హత్యకేదో సంబంధం ఉన్నట్లుంది అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట. వీళ్ళిద్దరేమో బాడీని తీసుకొని ఎళ్తూ ఉంటారు. బాడీని తీసుకొనెళ్ళి ఈ డాక్టర్ నయన్ క్లినిక్‌కెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు.
ఇద్దరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉంటారు. రిటర్న్ అయిపోతున్నప్పుడు మాధవి తన ఫోన్‌ని అక్కడ మర్చిపోతుందనమాట. సరే ఫోన్ తీసుకుందాం అని చెప్పి మాధవి వెనక్కెళ్తుంది. వెనక్కెళ్ వెనక్కెళ్ళి ఫోన్ తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తుందనమాట. కంట్రోల్ రూమ్ ఆహ్, మీకు గౌరీశంకర్ బాడీ కావాలంటే గౌరీశంకర్ బాడీ డాక్టర్ నయన్ రూమ్‌లో ఉంది. మీరు ఆ క్లినిక్‌కెళ్ళి చెక్ చేయండి అని చెప్పి పోలీసులకి ఈమె ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాకపోతే ఈమె ఫోన్ మర్చిపోయి మళ్ళీ వస్తది గదా! తీసుకొని పోవాలనుకున్నప్పుడు అదే టైంలో వరుణ్ సందేశ్ డాక్టర్ నయన్ వస్తాడనమాట. డాక్టర్ నయన్ వచ్చి తన అన్ని సామాన్లన్నీ మొత్తం సర్దుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనకు ఫస్ట్ సీన్ వస్తదనమాట. సిరీస్ స్టార్ట్ అయినప్పుడుది. అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడంగానే బాడీని చూసి మైండ్ బ్లాక్ అయిపోతది. ఇక వెనక నుంచి వీళ్ళు కట్టె తీసుకొని కొడతారనమాట. కొట్టంగానే అతను స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకా సరేలే స్పృహ తప్పి పడిపోయాడు గదా! వెళ్ళిపోదామని అనుకుంటారు. అయితే డోర్ ఓపెన్ చేయను పోతే, ఆ డోర్ ఏమో ఓపెన్ గాదు. ఇంతలో మన డాక్టర్ అయిన మళ్ళీ స్పృహలోకొస్తాడు. స్పృహలోకొచ్చి ఒక్కసారిగా ఆహ్, చూసి షాక్ అయిపోతాడనమాట. ఏంటి నా అంటే తన అసిస్టెంట్ కల్పనని చూసి షాక్ అయిపోతాడు. "ఏంటి నువ్వా? నువ్వా కల్పన?" అని చెప్పి అసలు షాక్ అయిపోయి సడెన్‌గా చూస్తూ ఉంటాడనమాట. పోలీస్ వాళ్ళు గూడా బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో మనకు అతను స్కెచ్ చూయిస్తారు. ఆ స్కెచ్ కల్పనదనమాట. అంటే అక్కడ మనకి ఇన్ని రోజులు మాస్క్ మ్యాన్ లాగా ఉన్నది ఎవరో గాదు. కల్పననే అనమాట. అంటే కల్పననే మన డాక్టర్ నయన్ని వెంబడించింది, అతన్ని కొట్టింది, అన్నీ చేసింది కల్పననే. అసలు ఎందుకు జేశారు మీరిదంతా అని జెప్పంటే, నోరు తెరిచావంటే చంపి పడేస్తాను. అసలు నీకెందుకు? నా భర్త నా ఇష్టం చంపుకుంటాను. ఏదో ఒకటి జేసుకుంటా. పో ఎళ్లి వాళ్ళు డోర్ గొడుతున్నారు. పోలీసులకి చెప్పు నువ్వు వెళ్లి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయి అంటాడు. సరే అని జెప్పి డోర్ తీద్దామని వెళ్తే వాళ్ళే షట్టర్ ఓపెన్ జేసుంటారు. డాక్టర్ నయన్ ఏమో డోర్ ఓపెన్ జేస్తారు. డోర్ ఓపెన్ చేయంగానే పోలీసులు సీఐ కానిస్టేబుల్‌తో వస్తాడు. "ఏంటి డాక్టర్ నైట్ టైమ్‌లో క్లోజ్ చేసి మరి ఏం జేస్తున్నావు లోపల" అంటే, "డోర్ ఓపెన్ చేసుంటే పేషెంట్స్ వస్తారని సార్" అంటే, "అవును ఏంటి ఈ మధ్య నువ్వెప్పుడు క్లోజ్ చేసే ఉంచుతున్నావు నీ హాస్పిటల్" అంటే, నాకు వేరే పర్సనల్ పనులుండడం వల్ల చేస్తున్నాను" అంటే, ఏంటో అసలు తెలియనివి ఏవేవో చేస్తున్నట్టున్నాడు అని చెప్పి వెనకాల ఆయన ల్యాబ్ రూమ్‌లోకొస్తాడు. ల్యాబ్ రూమ్‌లోకొచ్చి ఏంటి కళ్ళ డాక్టర్ దగ్గర కళ్ళకు తెలియని రహస్యాలేవో ఉన్నట్టున్నాయి అని చెప్పి అతను కనిపెట్టిన అద్దాలను పట్టుకొని చూస్తూ మాట్లాడతాడనమాట. ఇంక మొత్తము అంతా చేస్తాడు. ఫ్రీజర్ ఓపెన్ చేయంగానే అతనికి మెడిసిన్స్ అవి కనిపిస్తాయి గానీ బాడీ ఏముండదు. నయన్ గూడా హమ్మయ్య! అని అనుకుంటాడు. సరే అని మొత్తం చూస్తుంటే అతనికొక చెయ్యి గాజు ముక్క కనిపిస్తది కింద. అది తీసేసుకొని వెళ్తాడు. ఇంకా అటు వెళ్ళంగానే వీళ్ళిద్దరూ బయటకొస్తారు. "రండమ్మా రండి. అసలు ఏం కిలాడీలే ఇద్దరు. ఒకరు కుక్కర్‌లలో అట్లా పెట్టి భర్తల్ని అంత మంచి భర్తని అసలు ఎలా చంపావు? అసలు ఆ పర్సనాలిటీని చూస్తే నీకెలా చంపాలనిపిచ్చింది?" అంటే, "అసలు నేను నా భర్తని చంపుకుంటాను, ఏమైనా చేసుకుంటా. అసలు నీకెందుకు? అయినా నీకెలా తెలిసింది? నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను?" అనంటది. అనంటే, "నువ్వెట్లైనా నాకిప్పుడు నిజం చెప్పాల్సిందే. నేను వదిలిపెట్టను" అని డాక్టర్ నయన్ అంటాడనమాట. "నీకెందుకు చెప్పాలి నేను? నా భర్తనే చంపిందాన్ని నిన్ను చంపలేనా? నిన్ను చంపేస్తా" అని చెప్పి పక్కనే ఉన్న కత్తెర తీసుకొని చంపబోతది. చంపబోతుంటే కల్పన అంటుందనమాట, "వద్దు మాధవి చెప్పేద్దాము. ఎందుకైనా మంచిది చెప్పేద్దాము" అంటుంది. ఇంతలో నయన పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌లోంచి గ్యాస్ ఓపెన్ చేయంగానే మొత్తం పొగ అల్లుకొని ఉంటుంది. వీడు తప్పించుకుంటున్నాడే అనుకుంటుంటే అంతలో మన సీఐ వచ్చేస్తాడు. సీఐ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి కార్‌లో ఎక్కిస్తారనమాట. వీధిలో ఉన్న వాళ్ళందరూ గూడా చూస్తారు. అట్లనే అక్కడ బోస్ కూడా ఉంటాడు. అతను కూడా చూస్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ అయిన అంతా థింక్ చేస్తుంటాడు. అసలు వీళ్ళిద్దరికి మధ్య కనెక్షన్ ఏంటి అని చెప్పి. ఇంతలో మనకి కల్పన వాళ్ళ చెల్లిని చూపిస్తారు. వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఇంతలో డోర్ ట్యాప్ చేసి బోస్ వస్తాడనమాట. "అమ్మ మీ అక్కని పోలీసులు తీసుకొనెళ్లారు. నువ్వేం కంగారు పడకు. జాగ్రత్తగా ఉండు. డోరేసుకొని పడుకో. నేనున్నా గదా! నేను లాయర్‌తో మాట్లాడి ఎలాగోలా అక్కని బయటికి తీసుకొనొస్తాను" అని చెప్తాడు. ఈ అమ్మాయేమో వాళ్ళ చెల్లి పాపం ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుందనమాట. ఇంతలో డాక్టర్ నయన్ వచ్చి డోర్ ట్యాప్ చేస్తే, "ఏంటి మీరిప్పుడొచ్చారు? అక్క లేదండి ఇంట్లో" అంటే, "నాకు తెలుసు కౌసల్య. నేను నీకోసమే వచ్చాను. నీతో మాట్లాడదామనే వచ్చాను" అంటాడు. ఇక్కడ చూస్తే సీఐ ఏమో వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడనమాట. "అవును అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయము?" అని చెప్పి ఇద్దరిని అడుగుతుంటాడు. అంటే మేమిద్దరము ఒకటే దాంట్లో ఒకటే కాలనీలో ఉంటాం గదా! అలా మేమిద్దరం ఫ్రెండ్స్ అని అంటాడు. ఒక ఈ వెపన్‌ని చూపిచ్చి ఇది చూయించి నీకు తెలుసా? అంటే ఏ హోమ్ మేకర్‌కైనా ఇది బాగా ఉపయోగపడేది గదా సార్! నాకు బాగా తెలుసు. మీరు నన్నేంటి ఇట్లా అడుగుతున్నారు అని. అలాగే వాళ్ళ పేరెంట్స్‌ని గూడా తను ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎందుకని ఇంత ఏజ్ గ్యాప్‌న చేశా అంటే వాళ్ళు ప్రేమించుకున్నారు. అందుకే పెళ్లి చేశాం సార్ అంటారు. మనకు
ఇప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. అంటే ఆహ్, ఈ గౌరీ శంకర్ ట్యూషన్ మాస్టర్‌లాగా వెళ్లి తనకు అంటే తను చదువుకునే టైంలో మాధవికి క్లాసెస్ చెప్తూ ట్యూషన్ మాస్టర్ అనమాట. అంటే ఇట్లా ఇక్కడ మన కౌసల్యకి ఎలా చెప్పేవాడో అప్పట్లో మాధవికి గూడా అలాగే చెప్పేవాడు. ట్యూషన్ పెడితే అతను స్వీట్ చాక్లెట్స్ ఇచ్చేసి వాటిలో ఒక మత్తుమందు కలిపి ఇస్తూ ఉండేవాడంట. అవి తినంగానే వాళ్ళు ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళని అనుభవించేవాడనమాట. అట్లా మాధవిని గూడా తను అలాగే తనకు మత్తుమందిచ్చేసి అనుభవించేస్తూ ఉంటాడనమాట. అదే టైంకి వాళ్ళ అమ్మ గూడా వస్తది పని దగ్గర నుంచి. చూస్తే ఒట్టి బుక్స్ ఉంటాయి. కూతురు లేదేంటి అని లోపలికెళ్ళి చూడంగానే గౌరీశంకర్ ఏమో షర్టేసుకుంటాడు. మాధవి ఏడుస్తూ ఉంటుంది. "ఒరేయ్! నీ వయసెంత? దాని వయసెంతరా? తప్ప తాగి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావారా నువ్వు? అసలు బుద్ధి లేదారా నీకు? నడువురా నడువు కుక్క" అని ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తది. కానీ ఇంకో రోజు ఆమె ఇంటికి పిలుస్తదనమాట. నీ ఈ ఈ బట్టలనే తాంబూలం అనుకో అని చెప్పి పట్టు బట్టలు పెట్టి తీసుకోమంటది. తీసుకోమంటే అదే టైంకి మాధవి వచ్చి, "ఏంటమ్మా నువ్వు నన్ను ఇతనికిచ్చి పెళ్లి చేస్తావా? ఇంకా చదువుకోవాలి. అంటే మరి నీకొచ్చిన కడుపు సంగతేంటి? ఈ ఆహ్, ముందు తెలియదా?" అంటే "నువ్వే అన్నావు గదా! మొన్న ప్రేమించుకున్నామని చెప్పావు గదయ్యా! చేసుకో నా కూతుర్ని పెళ్లి" అంటే చూడండి ఎవడో చేసిన కడుపుకు నన్ను కారణం జేయొద్దు. నేనైతే పెళ్లి చేసుకోను. నువ్వు గాని పెళ్లి చేసుకోకపోతే నేనైతే నీ మీద కంప్లెయింట్ ఇస్తా. మనము పోలీస్ స్టేషన్‌కెళ్దామా? లేకపోతే గుడికెళ్ళి పెళ్లి చేసుకుందామా? మీరే ఆలోచించండి. చూడు మాధవి నేను ఒంటరిగా నిన్ను పెంచడానికి చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డానో అది నీకు తెలుసు కదా! అని చెప్పి ఒక దెబ్బ ఏసి పక్కకెళ్ళిపోతుందనమాట. ఇంక మాధవి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇదే విషయము మాధవి వాళ్ళ అమ్మని ఎంక్వైరీ చేసినప్పుడు చెప్తుందనమాట. అప్పుడు మన సీఐ అంటాడు, "ఎవరైనా ఆడపిల్లలకి అలా జరిగినప్పుడు అండగా ఉండాలి గానీ, మీరు పెళ్లి చేసి ఇంకా మాధవి జీవితాన్ని పాడు చేశారు. మరి ఆమెకొచ్చిన కడుపు ఏమైంది అంటే, ఇట్లా మత్తుమందులు ఇస్తుండడం వల్ల దాని ఆరోగ్యం పాడైపోయి, ఆ కడుపు నిలబడలేదు సార్" అని చెప్తుంది. "మరి మళ్ళీ రాలేదా?" అంటే, చాలా సార్లు ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తను సంతోషంతో తన భర్తకి చూపించిన ప్రతిసారి అతను చూడు మాధవి నీకు తెలుసు కదా! నాకు ఆంటీలంటే ఇష్టం ఉండరని చెప్పి. నాకు అమ్మాయిలంటేనే ఇష్టం. ఏది ప్లస్ అవ్వకూడదు, ఏది మైనస్ అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే నువ్వు పిల్లల్ని కనకూడదు అని చెప్పి అతను ప్రతిసారి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతిసారి దాన్ని అలాగే చేస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ మన డాక్టర్ నయన అమ్మాయితో ఇంత చిన్నగా మీరు దీన్ని పోలీసులకు చెప్పకుండా ఎందుకమ్మా ఇంత దూరం వెళ్లారు అంటే, ఏమో అసలు ఇలా డోర్ కొట్టంగానే నాలో ఒక భయమేసేది. ఒకసారి నేను ఆ టెన్షన్‌తోనే భయపడి నా చెయ్యి కోసేసుకున్నా. అదే టైంకి మా అక్క ఇంటికొచ్చినప్పుడు నేను ఇంట్లో కనపడలేదు. తను కింద ఫ్లోర్ మీద పడ్డ రక్తము, కత్తి చూసి చాలా భయపడి నన్ను ఎక్కడున్నానా అని చాలా టెన్షన్ పడింది. ఆ టైంలో ఆహ్, మా ట్యూషన్ మాస్టర్ గౌరీశంకర్ వాళ్ళ ఇంటికే వెళ్ళాను నేను. వాళ్ళే నన్ను కాపాడి తీసుకెళ్లారు. మా అక్క అక్కడికొచ్చి వాళ్ళకి థాంక్స్ చెప్పి నన్ను తీసుకొచ్చేసింది. ఏం ఇంకా నేనలా ఎన్ని సార్లు చెప్పాలనుకున్నా గూడా నేను చెప్పలేకపోయాను. అక్క బాధపడుతుందేమో అని నాకు చాలా బాధగా అనిపిచ్చింది. ఆ రోజైతే కల్పన వాళ్ళకి థాంక్స్ చెప్పి దండం బెట్టి పాపని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుందనమాట. అయితే మనకు ప్యాంట్ జేబులో నుంచి మాధవి స్వీట్ చాక్లెట్స్ తీసుకొని చూస్తుంది. అయితే ఇతను పాపం కదా! అని జెప్పి మాధవితో అంటూ ఉంటాడనమాట. మా మన గౌరీశంకరు. ఇదేంటి అంత ఏదో తేడాగా ఉందే అని అనుకుంటూ ఉంటది. అయితే ఈ గౌరీశంకర్ వాళ్ళ భార్య మాధవి ఒకరోజు వాళ్ళ ఇంటికెళ్తుందనమాట రిపోర్ట్స్ తోటి. ఎవరైనా సరే పాస్ అవ్వకపోతే ఇలా చనిపోవాలనుకుంటారా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇది పాస్ అవ్వకపోవడం గాదు. ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు మీకు ద మీ అని చెప్పి కవితతో అంటుందనమాట. అయితే కవిత వాళ్ళ చెల్లితోటి నిజం చెప్పు. నిజంగా తను చెప్పేది నిజమేనా? నిజంగా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవడానికి కారణం నువ్వు పాస్ కాకపోవడమేనా? వేరే ఇంకేమైనా ఉందంటే తను చెప్పంగానే కూలబడిపోతుందనమాట కవిత. వీడిని ఏం చేయాలి? నా చెల్లి జీవితాన్ని ఇలా చేశాడు. వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇద్దాము అనంగానే మాధవి అంటుంది, "నువ్వు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వంగానే వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారు. వాడు ఈజీగా ఏదో ఒకటి చేసి బయటకొచ్చేస్తాడు. మనమే వాడికి బుద్ధి చెప్పాలి. వాడిని చంపేద్దాము" అని చెప్పి అంటుంది. అంటే ఒకరోజు సడెన్‌గా మా క్లినిక్‌లో నుంచి కవిత నేనెళ్తున్నాను. నువ్వు చెప్పు అని చెప్పి ఎళ్ళిపోతుందనమాట. అప్పుడేంటంటే గౌరీశంకర్ అదే రోజు ఆహ్, ట్ర్ అక్కడికి వెళ్ళాలని చెప్పి ట్రిప్‌కి అతను వైజాగ్ ఎళ్ళడం కోసము వర్క్‌షాప్‌కి సర్దుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇక్కడికొస్తారు. ఈ మన మాధవి కవితకి రోకల్ బండిచ్చి
వెళ్ళి తల మీద కొట్టు అన్నట్లుగా చెప్తుంది. వెనక నుంచి గట్టిగా కొడుతుంది. మన ఈ గౌరీ శంకర్ అంత దెబ్బ పడినా గూడా తల మీద మారడనమాట. వాడు కొట్టంగానే సడెన్‌గా బెడ్ మీద పడిపోయి తనని చూసి, "ఏయ్! కవిత నువ్వే నన్ను చంపబోతావు" అని చెప్పి మళ్ళీ తిరిగి ఎళ్లి ఆమె పీక పట్టుకుంటాడు. అదే టైంలో మళ్ళీ తను చంపడానికని రెడీ చేసి పెట్టుకున్న ఒక షార్ప్ ఆబ్జెక్ట్‌ని ఈ తి చలాకు లాంటి షార్ప్ ఆబ్జెక్ట్‌ని తీసుకొస్తుందనమాట మాధవి. అది తను ఇలాగే ఉండాలని చెప్పి కవితతోనే చెప్పి చేయించుకొనుంటుంది. ఆ షార్ప్ ఆబ్జెక్ట్‌ని తీసుకొచ్చి ఇంక పొడిచి చంపుతూ ఉంటుంది. 'ఐగిరి నందిని' అనే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంటుంది. చాలా బావుంటది. అంటే హాల్‌లో కూర్చొని వాళ్ళ కవిత వాళ్ళ చెల్లి కౌసల్య చూస్తూ ఉంటుందనమాట. ఆహ్, కవిత వెనక మూతిని తన చున్నీతో పట్టుకుంటే ఈమె గట్టిగా పొడిచి చంపేస్తుంది. మహాకాళిలా మారిపోయి భర్తని చంపేస్తూ ఉంటుందనమాట. ఆ రక్తమంతా ఇంట్లో ఉన్న క్యాలెండర్‌ల మీద వాళ్ళిద్దరి ఫోటోస్ మీద ఇంకా కింద ఫ్లోర్ మీద, బెడ్ మీద అంతా పడుతూ ఉంటుంది. ఒక పక్క కౌసల్య ఏమో టీవీ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఇద్దరు కలిసి చివరికి ట్యూషన్ మాస్టర్‌ని చంపేస్తూ ఉంటారనమాట. ఆహ్, ఇద్దరు చంపేస్తారు. చివరికైతే ట్యూషన్ మాస్టర్ గౌరీశంకర్ అయితే చనిపోతాడు. ఇదిగోండి టీవీలో ఈ మ్యూజిక్ మనకి ప్లే అవుతూ ఉంటుంది. పొడిచి చంపేస్తుంది. లాస్ట్‌కి చనిపోతాడు గౌరీశంకర్. గౌరీశంకర్ చనిపోంగానే మళ్ళీ తర్వాత మనకి తనెప్పుడు క్రాఫ్ట్స్ అట్లా ఏస్తుంది గదా! మనకొక పిక్చర్ చూపిస్తారనమాట ఇలాగా. అంటే అందరూ విముక్తులైపోయారు వాడి నుంచని. ఈ కౌసల్య వచ్చి చాక్లెట్స్‌ని వాడి మీద విసిరి కొట్టేస్తుంది. అయితే వాళ్ళు ఆ బాడీని అప్పుడే ఒక ట్రంక్ పెట్టెలో తీసుకొనెళ్ళాలనుకుంటారు. అయితే మధ్యలో పోలీస్ వాళ్ళు ఆపేసి ఏంటిది అంటే, "పాత సామాన్లు సార్" అంటే, "ఈ టైంలో బయట తిరగద్దమ్మా వెళ్ళిపోండి" అంటారు. ఏం జేయాలో అర్థం గాక తీసుకెళ్ళి కవిత ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. అయితే డాక్టర్ నయన్ అంటాడు, "పెద్దవాళ్ళు మనల్ని ఎప్పుడైనా అరిచినా అది మన మంచి కోసమే, ఏది చెప్పినా మన కోసమే. అట్లని చెప్పి మనం వాళ్ళకి ఇట్లాంటి విషయాలు చెప్పకుండా దాచేయగూడదు" అని జెప్పి చెప్తాడు. ఇంతలో మనకి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడనమాట ఈయన. అంటే ఈమెని ఈ మాధవిని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు గదా! వీడియో చూపించి నైట్ టైమ్‌లో గూడా కలిసి తిరిగే అంత బెస్ట్ ఫ్రెండ్సా మీరు? అనంటే పాత సామాన్లు ఇవ్వడానికి వెళ్ళాం సార్ అంటే, అబ్బా! మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాగా శాంతా గిఫ్ట్‌లు ఇస్తున్నావా అంటది. ఇంక వాడికి మైండ్ అంతా ఎట్లనో అయిపోయి నాకొక టీ కావాలి అలాగే డాక్టర్ గూడా కావాలంటాడు. డాక్టర్ వచ్చి ఇంక మనవాడు కథ మొదలుపెడతాడనమాట. డాక్టర్ నయన్ సార్ నా అసిస్టెంట్ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొచ్చింది మాధవిని. ఆమెను చూడంగానే పడిపోయాను సార్ నేను. అసలా ఇంకా నాకు నచ్చేసింది. రోజు రోజుకి ఆమె మీద మోజు పెరిగిపోయింది. కానీ ఏ రోజైతే ఆమె వాళ్ళ భర్త గౌరీశంకర్‌ని తీసుకొచ్చిందో నా గుండెల్లో గుచ్చుకుంది సార్. ఆ రోజు అతన్ని చూసి నేను నా ప్రేమను చెప్తే ఆమె నన్ను యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడే నాకర్థమైంది నేనెట్లైనా సరే ఇది నా ప్రేమ యాక్సెప్ట్ చెయ్యదా? నేనేంటో చూపిచ్చాలని. ఆయన కనిపించటం లేదని తెలియంగానే నేనే వాళ్ళింట్లో ఏదో ఒకటి దొరికితే దాన్ని మీకు పంపించేసి మీకు డౌటొచ్చేలాగా చేశాను అని చెప్తా. "అరె పోరా నా తల తినకురా! నేను నీ కథలు ఇనలేను" అని చెప్తాడనమాట. థాంక్ యూ అని చెప్పి కానిస్టేబుల్‌కి చెప్తే అతను ఏంటి నువ్వు కూడా కలిసిపోయావా అంటాడు సీఐ. ఇంకా మన డాక్టర్ నయన్ ఏమో హ్యాపీగా ఎళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంతకీ డాక్టర్ నయన్ ఏం చేసుంటాడంటే అంటే వాళ్ళ పరిస్థితిని వాళ్ళెందుకు చంపారో అంతా అర్థం చేసుకొని అతనే ఆ బాడీని మాయం చేస్తాడనమాట. వాళ్ళ క్లినిక్‌కి దగ్గరలో ఒక శ్మశానం ఉంటది. దాంట్లో ఏంటంటే పూడ్చరు. జస్ట్ ఒక బావిలో ఏసేస్తారనమాట శవాలని. ఇతను గౌరీశంకర్ శవాన్ని తీసుకెళ్ళి ఆ బావిలో పడేస్తాడు. అట్లా శవము కనిపించకుండా చేస్తాడనమాట. తర్వాత తను అర్థం చేసుకుంటాడు. మనం ఇట్లా వేరే వాళ్ళ విషయాల్ని తెలుసుకోవడం అంత మంచిది కాదని చెప్పి, తన మొత్తం అంతా కాల్చేస్తాడు. తన ఎక్స్‌పెరిమెంట్‌ని కూడా. కట్ చేస్తే మాధవి ఏమో హ్యాపీగా ఉంటుందనమాట. ఒక ఫ్రీ బర్డ్ లాగా అయిపోతుంది. అలాగే కవిత, తన చెల్లి కౌసల్య ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. మన డాక్టర్ నయన్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఇందులో డోర్ బెల్ మోగుద్ది. ఎవరో మాస్క్ ఏసి లాగేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఒక చైర్ మీద కూర్చోబెట్టి కట్లు కట్టేస్తారనమాట. ఏంటబ్బా అని చూస్తే వాడు ఇన్వెస్టర్ మళ్ళీ లైన్‌లో కనెక్టెడ్. నా ఎక్స్‌పెరిమెంట్ ఏమైందంటే ఫెయిల్ అయింది సార్ ఎక్స్‌పెరిమెంట్. అందుకే మీకేం చెప్పలేదు. మీరు అరుస్తారని చెప్పలేదు. ఆహ్, అంద ఎలా చెప్పాలో అర్థం కాక ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను అనంటే ఇంతలో మన బాస్ వచ్చి లేదు సార్ సక్సెస్ అయింది. అంత అబద్ధం చెప్తున్నాడు. అంటే చూడు నీకు ముందే చెప్పాను నేను డబ్బు కాదు ఇన్వెస్ట్ చేసేది ఇదే నా లైఫ్ అని. అంటే వీడి మీద ఒక కన్నేసి ఉంచు నేను ఇండియాకొచ్చేస్తా అని చెప్తాడు. ఇంతే అయిపోయింది.